ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఇది లౌకికమైనటువంటి స్వర్గమందలే అమృతము ఎప్పటికీ కాదని, పారలౌకికమైనటువంటి సచ్చిదానంద రసామృతమే అని కదా తేలుతూ ఉన్నది. కాబట్టి సులభమైనటువంటి శైలితోటి, గంభీరమైనటువంటి భావాలతో కనబడుతూ సాక్షాత్తు కూడా భగవంతుని చేత లోకానికి ప్రసాదించబడింది. అయినా ఈ ప్రసాదించబడినటువంటి ఉపనిషత్తుల యొక్క సారము ఏదైతే ఉన్నదో అదే ఈ గీత. అటువంటి ఈ గీతను పఠించాలి. పఠించడం మాత్రమే కాకుండా దాని ప్రకారం అనుష్ఠానము అనేది చేయాలి. ఆ అనుష్ఠానము, పఠనము, అనుష్ఠానము వలన ఇక జనన మరణ రూపమైనటువంటి ఈ యొక్క దుఃఖము అనేటువంటిది నశించిపోతుంది. అలా నశింపజేసుకోవడం అనేది ప్రతి జీవి యొక్క కర్తవ్యమే అయి ఉన్నది. కాబట్టి అసలు గీతా జ్ఞానము అనేటువంటిది అనంతమైనటువంటిది. ఈ గీత యొక్క జ్ఞానానికి, గీతా జ్ఞానానికి ఆది కానీ అంతము కానీ లేదు. కాబట్టి ఈ గీతా జ్ఞానము అనేది అనంతము కాబట్టే అనంతమైనటువంటి స్వరూపానికి అందిస్తుంది అని చెబుతూ గీత యొక్క మహిమను వర్ణించే కొద్దీ కూడా అంతు లేకుండా ఉంటుంది. భగవంతుడు ఎలాగా అనంతుడై ఉన్నాడో, భగవంతుని యొక్క వాక్కు కూడా, ఆ వాక్కుకు ఉన్నటువంటి మహత్తు కూడా అనంతంగానే కనబడుతుంది కదా. అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పబడినందువలన గీతాచార్యుడు అంటే గీతను బోధించినటువంటి ఆచార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మే కదా. జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడే. కాబట్టి కృష్ణవాణి అనేటువంటిది భగవద్వాణియే అవుతూ ఉన్నది. కృష్ణగీత భగవద్గీతే అవుతూ ఉన్నది. గీతను చదివినటువంటి ప్రతి వానికి కూడా అది దైవము చేత నిర్మించబడినటువంటి పదార్థము అని స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి అక్షరమునందు కూడా, ప్రతి శ్లోకమునందు కూడా దైవత్వము అనేటువంటిది తొణికిసలాడుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క శ్లోకమునందు ఎన్నెన్నో నూతన అర్థాలు ద్యోతకమవుతుంది, కనబడుతూ ఉంటాయి. అసలు ఇన్ని మాటలు చెప్పుకోవలసిన అవసరమేమున్నది? శ్లోకము అనే బిందువునందు జ్ఞాన సింధువు కలిగి ఉండడము చేత, అంటే జ్ఞానము అనే జ్ఞానసాగరమే ఉన్నది. ఒక్కొక్క శ్లోకము అనేటువంటి చొక్కనందు, బిందువునందు ఏముంది? జ్ఞాన సింధువు కలిగి ఉన్నది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ, గొప్పగా చెప్పుకున్నటువంటి విషయం కానీ లేనే లేదు. ఎవరెవరి సంస్కారం ఏ విధంగా ఉంటుందో వారికి తగినటువంటి అర్థమే దానిలో స్ఫురిస్తూ ఉంటుంది. ఇంకా కూడా చిత్తము శుద్ధమయ్యే కొద్దీ కూడా ఒకే శ్లోకమునందు రకరకాలైనటువంటి విశాల భావాలు కూడా కనబడుతూ ఉంటాయి అని చెబుతూ, అంటే ఆశ్చర్యకరమైనటువంటి ఈ గ్రంథం యొక్క వినూతన భావస్ఫురణశీలత్వము అనేటువంటిది వాస్తవానికి ఏమై ఉన్నది అంటే అనంతమై ఉన్నది అని ఒక మహనీయుడు కూడా చెప్పి ఉన్నాడు. అయితే ఎవరెవరు ఎన్నెన్ని అర్థాలు లాగినప్పటికీ, ఎన్నెన్ని భాష్యాలు వ్రాసినప్పటికీ ఇంకా కూడా అనంతమైన విజ్ఞానము దాని యందు ఇంకా మిగిలే ఉన్నది. ఒక నదీ ప్రవాహమునందు ఒకడు చిన్న చెంబుతో నీళ్లు ముంచుకొని పోతాడు, మరి ఒకడు బిందెతో నీళ్లు తీసుకొని పోతాడు, ఇంకొకడైతే ఒక పీపా నిండుగా తీసుకొని ఒక బండి మీద పెట్టుకొని వెళ్ళిపోతాడు, మరి ఒకడైతే ఒక పెద్ద ట్యాంకుని నింపుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఈ ప్రకారంగానే అంటే వారి శక్తి కొలది ఎంతెంత నీటిని గ్రహించి
వెళ్ళినప్పటికీ కూడా నది యందు ఇంకా కూడా ఎంత ఉంటుంది జలం అంటే అయిపోతుందా? లేదు, అనంతమైనటువంటి జలం మిగిలే ఉంటుంది కదా. కాబట్టి అలాగనే ఈ గీతా గంగ ప్రవాహమునందు శంకరాచార్యులు ఒక పెద్ద పాత్ర నిండుగా విజ్ఞానాన్ని తోడుకొని వెళ్ళారు. అలాగే రామానుజులు, మధ్వాచార్యులు, మరి శ్రీకంఠ శివాచార్యులు మొదలైనటువంటి మహనీయులు కూడా అనేకులు వారి వారి శక్తి కొలిగిన వారి వారి శక్తిని అనుసరించి వారి యొక్క బుద్ధి రూపములో ఉన్నటువంటి పాత్రల నిండుగా కూడా గీతార్థాన్ని గ్రహించుకుని వెళ్ళారు. అలాగే ఆధునిక కాలంలో కూడా బాలగంగాధర్ తిలక్ అనేటువంటి మహాశయుడు కానీ, గాంధీ మహాత్ముడు అనే ఆయన కానీ, లేదు అనిబిసెంటు అనేటువంటి మొదలైనటువంటి వారంతా కూడా గీతామృతాన్ని తోడుకొని వారికి చేతనేనంత జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళారు. ఇంకా కూడా అనేకులు తోడుతూనే ఉన్నారు, అంటే చేదుకుంటూనే ఉన్నారు. ఇంకా రాబోయేటువంటి కాలంలో కూడా ఇంకా చాలామంది దీని నుండి జ్ఞానాన్ని పొందగలుగుతారు. కానీ ఇందరు మహాత్ములు గీతను మదింపగా కొందరైతే ద్వైతపరంగా చెప్పారు, కొందరైతే విశిష్టాద్వైతపరంగా చెప్పారు, కొందరైతే అద్వైతపరంగా చెప్పారు. ఎలాగా? ద్వైతపరంగా రామానుజులు, ఇష్టాద్వైతపరంగా మధ్వాచార్యులు, అద్వైతపరంగా శంకరాచార్యులు, అలాగే కొందరు కర్మపరంగా, మరికొందరు భక్తిపరంగా, ఇంకా కొందరు యోగపరంగా, కొందరు జ్ఞానపరంగా అర్థాలను చెబుతూనే ఉన్నారు. అలా చెబుతూ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క భావాలను వెల్లడిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా గీత యందు ఎంతో విజ్ఞాన భాండాగారము మిగిలే ఉన్నది. ఇదే కదా గీత యొక్క మహా విశిష్టత. ఇటువంటి శక్తి మరి ఏ ఇతరమైనటువంటి గ్రంథాలకు కూడా లేదు. కాబట్టే గీతను సంపూర్ణంగా తెలుసుకునేటువంటి వాడు ప్రపంచంలో ఒక్కరు మాత్రమే కలరు అని చెప్పబడింది. వారు ఎవరు అంటే, ఎవరు బోధించారో, ఎవరి నుండి జాలువారిందో వారే శ్రీకృష్ణ పరమాత్మ తప్ప తక్కిన వారంతా కూడా గీత యొక్క ఒకానొక అంశాన్ని మాత్రమే కదా గ్రహించగలుగుతూ ఉన్నారు అని చెబుతూ, కృష్ణో జానాతి వై సమ్యక్ కించిత్ కుంతి సుతః ఫలం వ్యాసో వా వ్యాసపుత్రో వా యాజ్ఞవల్క్యోధమైదిలః అంటే ఈ గీత యొక్క అర్థాన్ని, గీత యొక్క మహిమను కృష్ణుడు ఒక్కడు మాత్రమే సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. ఎందుకు? ఆయన నుండే సంభవించింది, ఆయన నుండే ఉత్పన్నమైంది కాబట్టి ఆయనకే పూర్తి స్థాయిలో తెలుసు. అర్జునుడు కానీ, వ్యాసముని కానీ, సుఖముని కానీ, యాజ్ఞవల్క్యుడు కానీ, జనకుడు కానీ మొదలైనటువంటి తక్కిన వారంతా కూడా కొద్ది మాత్రమే, అంటే ఒకంత మాత్రమే తెలుసుకొని ఉన్నారు. కాబట్టి గీతా మహిమ ఎంత స్థాయిలో, ఎంత రహస్యముగా, ఎంత ఆ యొక్క మహిమ ఎటువంటిదై ఉన్నది దానిని గురించి చెప్పడం సాధ్యం కాదు. గీత యొక్క అర్థము ఎంతటి అపారమై ఉన్నది. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. అదేమిటంటే, అమృతాన్ని ఒక బిందువు త్రాగినప్పటికీ కూడా, చెంబుడు తాగినప్పటికీ కూడా, ఇంకా అధికంగా తాగినప్పటికీ కూడా ఫలితమైతే ఒకటే కదా. అమృతము అంటే ఒక్క చుక్క నాలుకొక రాచుకున్నా, లేదు ఒక గ్లాసుడు, లేదా ఇంకొకరు చెంబుడు, మరి ఒకరు ఇంకొక ఇంకా పెద్ద పాత్రతో, ఈ విధంగా ఎంత తాగినప్పటికీ కూడా ఫలితం అనేది ఒకటే. ఏంటది అంటే, అమృతము అంటే మరణరహితము, చావు లేనటువంటిది అనేటువంటి అందరికీ కూడా సమానంగానే సిద్ధిస్తుంది. చెంబుడు తాగినోడికి, లేదు ఒక చుక్క మింగినటువంటి వాడికి, మరి ఇంకా అధికంగా తాగినటువంటి వానికి కూడా వాని యొక్క సిద్ధి, ఆ అమృతాన్ని సేవించినటువంటి ఫలం ఏంటి అంటే మరణము లేకుండా ఉండడం అనేటువంటిదే అందరికీ సమానంగానే సిద్ధిస్తుంది. అలాగే ఈ గీత అనబడేటువంటి అమృతం కూడా కొంచెము గ్రోలినను కొద్దిపాటి అనుసరించినా కూడా, అధికంగా అనుసరించినా కూడా ఈ భవదుఃఖ హరణము అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ పుట్టుకతో కూడినటువంటిది, చావుతో కూడినటువంటి ఈ యొక్క రాకపోకలు కలిగినటువంటి ఉపాధుల యొక్క
మరి నివారణ అనేది జరుగుతుంది. ఇంకా కూడా మోక్షప్రాప్తి, మోక్షాన్ని కూడా ప్రాప్తిస్తుంది. అయితే ఈ భవదుఃఖహరణము మోక్షప్రాప్తి అనేటువంటిది సమానంగానే సంభవిస్తుంది. కాబట్టి ఈ విషయమున ఎవ్వరూ కూడా దిగులు పడనవసరం లేదు. శంకరాదుల వంటి అంటే శంకరాచార్యుడు మొదలైనటువంటి వారి యొక్క మేధాశక్తి లేకపోయినప్పటికీ కూడా నిరుత్సాహపడనవసరం లేదు. గీతనందు చెప్పబడినటువంటి ధర్మాలలో కనీసం ఒక్కదానినైనా సరే శ్రద్ధగా చక్కగా అనుష్ఠించడానికి ప్రయత్నం అనేటువంటిది చేయవలసిందే. దాని చేత అతడు పరమశాంతిని తప్పకుండా పొందగలుగుతాడు. అయితే భారతం అంతా గీతే ఉన్నది అని కదా చెప్పారు. ఎలాగా? భారత సర్వస్వము కూడా గీతే అంటే శ్రీ భగవద్గీత అనేటువంటిది మహాభారతంలోని భీష్మ పర్వనందు 25వ అధ్యాయం నుండి మొదలుకొని 42వ అధ్యాయం వరకు కూడా ఉన్నది. ఏంటది? భారతము అనేటువంటి మహాసముద్రమునందు సముద్రంలో దీపస్తంభం అనేటువంటిది పెడతారు. ఎందుకు అంటే సముద్రంలో ఏ చేపల వేటకో వెళ్ళినటువంటి మత్స్య పరిశ్రామికులకు వారి కోసం దీపస్తంభము, లైట్ హౌస్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. వారు ఎంత దూరాన ఉన్నా కూడా ఆ యొక్క లైట్ హౌస్ యొక్క వెలుతురుని గమనించి ఆ దారిని పట్టుకొని చక్కగా దారి తప్పకుండా మళ్ళీ ఆ సముద్రం వేట ముగించుకొని బయటకు వచ్చేలాగానే ఈ భారతము అనేటువంటి మహాసముద్రమునందు ఏ విధంగా ఉన్నది? గీత అనేటువంటిది మెరుస్తూ ఉన్నది. ఈ యొక్క భారతములో ఉన్నటువంటి సముద్రానికి లైట్ హౌస్ అనేటువంటిది ఏ విధంగా మత్స్య కార్మికులని రక్షిస్తుందో అదేవిధంగా ఎవరైతే గీతను అనుసరించారో వారిని అది చక్కని మార్గములో పయనింపజేసి పారమార్థికమైనటువంటి తత్వాన్ని పొందింపజేస్తూ ఉన్నది. కాబట్టి భారతము అనేటువంటి పాలయందు గీత అనేటువంటిది వెన్నలాగా ఉన్నది అలుముకొని. పాలల్లో వెన్న ఎక్కడ ఉన్నది అంటే చెప్పలేం. పాలని కాచి మరి కొంచెం పెరుగు చేర్చి తోడు అయిన తర్వాత ఆ పెరుగును చిలికి అప్పుడు నవనీతాన్ని అంటే వెన్నను ప్రత్యేకంగా తీయగలుగుతాం. అలాగనే అది తీయకముందు పాలల్లో వెన్న లేదా? ఉన్నది. ఎక్కడున్నది? పాలంతా ఉన్నది అన్నట్లుగానే ఈ యొక్క గీత అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే భారతము అనబడేటువంటి పాలలో ఈ యొక్క గీత వెన్నయ్యి ఉన్నది. అంటే సర్వము వ్యాపించి ఉన్నది. అందుకే ఈ యొక్క అష్టాదశ పురాణాలు మరి 9 రకాల నవవ్యాకరణాలు 4 వేదాలు చక్కగా కూడా మధించి వేదవ్యాస మహర్షి ఏం చేశారు? భారతాన్ని రచించాడు. అయితే భారతము ఏమన్నారు అంటే కాబట్టి దానిని పంచమ వేదము అని చెప్పారు. 4 వేదాలు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు. ఈ యొక్క 4 వేదాలను ఇంకా కూడా 9 రకాల వ్యాకరణాలను అష్టాదశ పురాణాలను అన్నింటినీ కూడా మధించి మహాభారతము అనేటువంటి దానిని రచించారు కదా. అది వేదాలకు సమానమైనటువంటిది లాగానే ఉన్నది కాబట్టి దానిని 5వ వేదము అంటే పంచమ వేదము అని ప్రఖ్యాతిగాంచింది మహాభారతం. అటువంటి మహోత్కృష్ట కావ్యం యొక్క సారమే కదా భగవద్గీత అనేటువంటిది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము అనేటువంటి అమృతాన్ని వర్షిస్తూ ఉండగా దానిని జాలువార్చుతూ ఉండగా వ్యాసమునీంద్రులు ఏం చేశారు? మహాభారతము అనేటువంటి కలశాన్ని పట్టారు. అలా ఆ కలశమునందు దాన్ని పట్టి ఉంచడం వలన అలంకారిక భాషలో ఏమని చెప్పవచ్చు అంటే అది ఆ మహాభారతము అనబడేటువంటి పాలయందు ఈ యొక్క గీత అనేటువంటిది ఏ విధంగా వెన్నయ్యి అలరారుచూ ఉన్నది అని చెప్పవచ్చు. అందుకే ధర్మే చార్దే నచ ధర్మే చార్దే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్వచేత్. భారతంలో చెప్పబడింది ఏమని? ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 కూడా చతుర్విధ పురుషార్థాలను గురించి భారతము ఏమేమి చెప్పిందో ఏ విధంగా తెలియజేసిందో అదే కదా ఇతర చోట్ల యందు కూడా తెలుపబడింది. దీని యందు లేనిది మరి ఇంకొక చోట ఉంటుందా? ఉండదు కదా.
అలాగే ఇంకా కూడా ఎన్న భారతే తన్న భారతే అంటే భారతమునటు లేనటువంటిది భారతదేశమునందే లేదు అనే ఈ ప్రకారమైనటువంటి ఉపమానము లేనటువంటి ప్రసిద్ధి కూడా ఆర్జించింది మహాభారతం. ఇక దాని యొక్క సారమైనటువంటి అంటే మహాభారతం యొక్క సారమైనటువంటి భగవద్గీత ఎలా ఉంటుందో పాఠకులే ఊహించుకోవచ్చు కదా. అంటే ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో వారి యొక్క ఊహకే వదిలివేసి, కాబట్టి శ్రీ ఆదిశంకరులు కూడా గీతా భాష్యాన్ని వ్రాస్తూ ఆయన ప్రారంభమునందే ఏమన్నారు అంటే, తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థసార సంగ్రహభూతం. అంటే ఈ గీతాశాస్త్రము సమస్త వేదాలు వేద అంతాలు యొక్క సార సంగ్రహము అని కదా చెప్పి ఉన్నారు. అలా కానట్లయితే ఖండాల అంతరాలయందు అంటే దేశ విదేశాల యందలి కూడా ప్రాజ్ఞులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో దీని చేత ఎందుకు ఆకర్షింపబడుతూ ఉన్నారు? ఎలాగంటే తేనే లేదనుకో తుమ్మెదలు రావుగా. అలాగే గీత యందు తెలుపబడినటువంటిది అవ్యయమైనటువంటి తరుగు లేనటువంటి శాశ్వతమైన పరమాత్మను పొందింపజేసేటువంటి బోధ కాబట్టి దానికి ఎటువంటి నాశము లేదు. దేశము కాలము మారినప్పటికీ కూడా భగవద్గీత అనేది మారదు, చెక్కు చెదరదు. అది యుగ యుగాలకి కూడా పనికి వచ్చేటువంటి ధర్మం. కాబట్టి గీతాచార్యులు అంటే శ్రీకృష్ణ పరమాత్మ దానిని గురించి 3వ అధ్యాయంలోనే ఏమని ప్రోక్తవానహమవ్యయం అంటే అవ్యయమైన ఖర్చు కానటువంటి తరగనటువంటి ఈ యొక్క బ్రహ్మ విద్యను యోగశాస్త్రాన్ని కూడా పూర్వం నేను ఎవరికి ఉపదేశించాను? సూర్యునికి ఉపదేశించాను అని చెప్పాడు. అంతేకాదు ఇది అతి రహస్యమైనటువంటి విద్య అని కూడా తెలియజేస్తూ, ఒకవేళ అలా కాదనుకో, ఇదం తుతే గుహ్యతమం, ఈ మహారహస్యమైన గోప్యమైనటువంటి శాస్త్రాన్ని నేను నీకు చెబుతూ ఉన్నాను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే గీత యందు ఎందుకు ఉద్బోధించాలి? ఈ ప్రకారంగానే అతి రహస్యమైనటువంటి అఖండమైనటువంటి ఈ యొక్క శాశ్వతమైన తత్వబోధను ఒక దేశానికి కానీ, ఒక కాలానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక సంప్రదాయానికి కానీ సంబంధించినది కాకుండా సర్వ దేశాలకు, సర్వకాలాలకు, సర్వ మతాలకు, సమస్త సాంప్రదాయాలకు కూడా చెందినదే అయ్యున్నది కదా. అంటే సర్వమతాల యొక్క సారము కూడా దీని యందు ఉన్నది. కాబట్టి భగవద్గీత కేవలం హిందువుల యొక్క మత గ్రంథము మాత్రమే అని చెప్పడం అనేటువంటిది పొరపాటు విషయం. ఇది సార్వభౌమ గ్రంథము, గ్రంథాలలో కూడా చక్రవర్తి గ్రంథం, సార్వభౌమత్వము కలిగినటువంటి గ్రంథరాజం. కాబట్టి దీనిని ఆశ్రయించినటువంటి వారు ధర్మరహస్యాలను అన్నింటినీ కూడా గ్రహించి ఇక తక్కువ సమయంలోనే పరమశాంతిని తప్పకుండా పొందుతారు అని చెబుతూ, అంతేకాదు జ్ఞానేశ్వరుడు అయినటువంటి మహనీయుడు గీతను గురించి ఈ క్రింది విధంగా కూడా ప్రస్తావన చేశాడు. ఏమని? గీత అనేటువంటిది వివేక వృక్షాలకు తోట, సర్వ సుఖాలకు కూడా పునాది, పరమ అర్ధ సిద్ధాంత రత్నాల ఖని, నవరసాలు అనే అమృతము చేత నిండినటువంటి సముద్రం, తెరవబడి ఉన్నటువంటి పరంధామం, సర్వ విద్యలకు కూడా మూలభూమి, సర్వశాస్త్రాలకు కూడా ఆశ్రయస్థానం, సర్వధర్మాలకు కూడా మాతృభూమి, సజ్జనులకు ప్రేమాస్పద మిత్రుడు, సరస్వతి యొక్క లావణ్య రత్నాలకు బండారం, జ్ఞానామృతపూర్ణమైనటువంటి గంగ, వివేకమైన క్షీర సముద్రం యొక్క నవలక్ష్మి అని అంటే మహనీయుల యొక్క దృష్టి యందు గీత ఎటువంటి పూజ్యమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకున్నదో అనేటువంటి విషయాలను ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి విషయాలు రుజువు చేస్తూనే ఉన్నవి కదా.
అని చెబుతూ, అయితే ఈ గీతోపనిషత్తు ఇక గీతను గురించినటువంటి మరికొన్ని విచిత్రాలను కూడా మనం ఒకంత పరిశీలించుదాం. ఏంటది అంటే, విష్ణు భగవానుని యొక్క నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు అని శాస్త్రాల యందు ప్రతీతియే కదా. మనకు చెప్పుకున్నటువంటి సృజన కార్యానికి ముందు బ్రహ్మదేవుడు శ్రీ విష్ణుమూర్తి యొక్క నాభి కమలము నుండి ఉద్భావం అంటే ఆవిర్భావం జరిగింది అనేటువంటి విషయమే కదా మనకి శాస్త్రాలు చెప్పిన, మరి భాగవతమునందు చెప్పబడిన. అయితే బ్రహ్మదేవుని వలన వేదములు ఉత్పన్నమైనవి అని కదా చెప్పడం. ఈ యొక్క లోకములో విఖ్యాతి చెందినటువంటి విషయం ఏంది? నారాయణుడి గర్భవాసము నుండి ఈ బ్రహ్మ ఉత్పన్నమయ్యాడని, బ్రహ్మ నుండి 4 వేదాలు ఉత్పన్నములు అయినవి అని లోకంలో విఖ్యాతి. అయితే భగవద్గీత అయితే అలా కాదుగా. విష్ణుమూర్తి యొక్క ముఖ కమలము నుండియే నేరుగా పుట్టుకొచ్చింది. ఎక్కడ ముఖ కమలము, ఎక్కడ నాభి కమలము. నాభి కమలము అనేటువంటిది బొడ్డు. ఆ బొడ్డులో పుట్టినటువంటి తామర నుండి ఉత్పన్నమయ్యాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని ద్వారా ఉత్పన్నమైనవి 4 వేదాలు. అయితే ఇక్కడ ముఖ కమలము అంటే ముఖారవిందములో వాగీంద్రియం ద్వారా ఉత్పన్నమైనటువంటిది ఈ గీత. అయితే ఎక్కడ ముఖ కమలం, ఎక్కడ నాభి కమలం, ఏది సమీపం అంటే ఏది దగ్గరగా ఉంటుంది అంటే, వేదాల కంటే కూడా గీత భగవానునికి సన్నిహితమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నది అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. ఈ అర్థాన్ని ఈ క్రింద మహాభారత వాక్యాల యందు కూడా ధ్వనింపజేస్తూ ఏమని, గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్విని శృత అంటే భీష్మ పర్వంలో చెప్పబడింది. భారతంలోనే గీతను లెస్సగా గానం చేయాలి, గొప్పగా దానిని అనుసరించాలి. ఇతర శాస్త్రాల చేత ఏ ప్రయోజనము ఉండదు. ఎలాగంటే గీత స్వయంగా విష్ణు భగవానుని యొక్క ముఖ కమలము నుండియే కదా అది బయటకు వచ్చింది. కాబట్టి గీత యొక్క మహిమను వర్ణించడం ఇంతకంటే కూడా అధికమైనటువంటి ప్రమాణం ఏమి కావాలి దానిని వర్ణించడానికి? కొందరైతే గీతను స్మృతి కింద పోల్చి చెప్తారు. ఈశ్వర యొక్క నిశ్వాసము శృతి అయినప్పుడు, ఆ పరమాత్మ యొక్క వదిలిపెట్టబడినటువంటి గాలి వేదమే అయినప్పుడు ఈశ్వరవాణి స్మృతి ఎట్లు కాగలదు అని వల్లభాచార్యులు నిలదీసి ప్రశ్న చేశారు. ఇంకా కూడా భగవద్గీత ప్రతి అధ్యాయం యొక్క చివర కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ప్రతి అధ్యాయం చివరిలో కూడా ఇలాగే ఉంటుంది. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అనేటువంటి సంకల్పం ఉంటుంది. దానిలో ఉపనిషత్సు అంటే ఉపనిషత్తులలో అని చెప్పబడి ఉండడం వలన గీత వేదం యొక్క అంతమైనటువంటి ఉపనిషత్తులలో చేరినదే అని కదా స్పష్టపడుతూ ఉన్నది. కాబట్టి దీనిని గీతోపనిషత్తు అన్నా కూడా తప్పులేదు. వేదాలులాగానే ఇది అమరవాణి అనడంలో కూడా ఎటువంటి సందేహము పడనవసరం లేదు అని చెబుతూ, అంతేకాదు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క మరి గీతోపదేశాల యొక్క వాంగ్మయమునందు ముముక్షువులకు ప్రస్థానత్రయము అనే అతి ముఖ్యమైనటువంటి ఆలంబనే అయ్యున్నది. అదే ఆధారం, అదే ఆశ్రయం. ప్రస్థానత్రయం యొక్క పరిచయం లేకపోతే పరమార్థతత్వము అనేది చక్కగా బోధపడుతుందా? పడదు. కాబట్టి మనకి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అను ఈ 3 కలిస్తేనే కదా ప్రస్థానత్రయం అని చెప్పబడుతూ ఉన్నది. గీత అనేక ధర్మ సూక్ష్మాలతో నిండి నిబిడీకృతమై ఉన్నది. కాబట్టే గీత ప్రస్థానత్రయములో చోటును సంపాదించుకోగలిగింది. ఈ 3 యందు కూడా ఉపనిషత్తుల యొక్క బ్రహ్మసూత్రాల యొక్క భావాలు గీత యందే ఉండడము చేత, భాష కానీ శైలి కానీ సులభంగా ఉండడము చేత గీత జనుల్లోకి విశేషంగా కూడా విశేష వ్యాప్తిని పొందింది. ఇంకా కూడా నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీత నాకు
చక్కని మందిరము, గీతా జ్ఞానమును అవలంబించియే ముల్లోకాలను కూడా నేను పాలిస్తూ ఉన్నాను అనే గీతా మహత్యంలో విష్ణుదేవుడు పలికినటువంటి వాక్యాలు గీత యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని, దాని యొక్క ప్రాధాన్యాన్ని లెస్సగా చాటుతూ ఉన్నవి కదా. అయితే ఇంకా కూడా గీతను సమాశ్రయణం చేయడం చేత భగవంతుడు ఈ యొక్క స్వర్గ మధ్య పాతాల లోకాలను బ్రహ్మాండాన్నంతటినీ కూడా పాలింపగలుగుతూ ఉండా, అటువంటి దాని యొక్క మరి దాని యొక్క ఆశ్రయము చేత మానవుడు ఒక చిన్న గృహాన్ని పాలించలేడా? ఆ యొక్క గీతను ఆసరా చేసుకొనే త్రిలోకాలను బ్రహ్మాండాన్ని పాలిస్తూ ఉండగా పరమాత్మ ఆ గీతను ఆశ్రయించుకొని మానవుడు ఒక చిన్న గృహాన్ని పాలింపలేడా? కుటుంబాన్ని పాలింపలేడా? తప్పకుండా పాలించగలుగుతాడు. అందుకే భూభుజో జనకాదయ అన్నట్లుగానే జనకుడు మొదలైనటువంటి మహారాజులు కూడా అలాగే పాలించగలిగారు. గీతను అవలంబించిన వారందరూ కూడా తమ తమ సంసారాలను, తమ తమ జీవిత నౌకలను కూడా ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నడుపుకోగలిగారు. కాబట్టి ఈ తాపత్రయ విదగ్ధమైనటువంటి ఈ 3 తాపాలు కూడా నశించిపోయేటువంటి ఈ ఘోర సంసారము అనేటువంటి అరణ్యమున దుఃఖము నశించగా ప్రశాంతమైన జీవనాన్ని కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా గీత యొక్క సహాయము తీసుకుని తీరవలసిందే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధమో విమోచనీ, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.